ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్, ఎస్బీ ఎనర్జీ సాఫ్ట్ బ్యాంకు వాళ్ళు చేసిన ఎంఓయు. ఎవరు సాఫ్ట్ బ్యాంక్? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఇన్ జపాన్, ఇన్ ద వరల్డ్. సాఫ్ట్ బ్యాంక్ అనేది ఇట్స్ $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్. స్టార్టప్ కంపెనీస్లో అంతా ఇన్వెస్ట్ చేస్తుంది సాఫ్ట్ బ్యాంక్. అటువంటి కంపెనీని మీరు వెనక్కి పంపించారంటే లంచాలకు కాకపోతే దేనికని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. సరే, అది పక్కన పెడదాం. మళ్ళీ ఏం చేశాడు? 3/11/2023లో వీళ్ళకి అందరికీ లెటర్లు రాశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. ఏమని? అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి, అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి, మీరు పెట్టండి అని. సిగ్గులేదు రే, పొమ్మంటావు రమ్మంటావు. ఇదేమన్నా ఏం పంచాయతీ ఇదే? ఎవరు? ఇంటర్నేషనల్ కంపెనీస్ రే అయ్యా. నువ్వు రమ్మంటే వచ్చేదానికి, పొమ్మంటే పోయేదానికి, కూర్చోమంటే కూర్చునేదానికి. వాళ్ళు ఏమన్నా నీ కార్యకర్తలు అనుకున్నావా? నీ నాయకులు అనుకున్నావా? ఏ సజ్జల రామకృష్ణారెడ్డా రే కూర్చోరే అనగానే పుట్టుకని కూర్చోరే, లేరా అనగా లటకని లేసేదానికే. ఈ ఇంటర్నేషనల్ పీపుల్ వీళ్ళు సాఫ్ట్ బ్యాంకు. నువ్వు ప్రాయంగానే వాళ్ళు ఎగేసుకొని గోచి కట్టుకొని వస్తాడు. అన్న పిలిచాడు మళ్ళీ మనం పెడతాం ఆంధ్రాలో అని. నిజంగానే ఆ రోజు నువ్వు ఆపకపోయి ఉంటే ఈరోజు ఇంకొక 6,000 మెగావాట్లు మన రాష్ట్రంలో ఉండేది. 6,000 మెగావాట్ల నుంచి 10,000 మెగావాట్లు ఈరోజు మన రాష్ట్రంలో ఉండేది. ఇంకో రాష్ట్రానికి పోయి తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. అదే కాకుండా అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఇవన్నీ పెడితే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ చెప్పనా? ఒక మెగావాట్కి 14 లక్షల రూపాయల జిఎస్టీ వస్తుంది. ఎట్టొస్తుంది? కన్స్ట్రక్షన్లో వస్తుంది. పర్ మెగావాట్ యూ విల్ గెట్ 14 lakhs జిఎస్టీ గవర్నమెంట్కి. దాంట్లో 50% వేసుకున్నా స్టేట్కి వస్తుంది. ఆ డబ్బులన్నీ పోయినాయి. ఎంత పోయింది? 1,260 కోట్ల రూపాయలు రావాల్సిన జిఎస్టీ మనకి వెళ్ళిపోయింది. దేనివల్ల వెళ్ళిపోయింది? నువ్వు 9,000 మెగావాట్స్ రాజస్థాన్లో కొన్నావు. అదే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుంటే మనకి 1,260 crores క్యాష్ మిగిలేది. ఏదో ఒక ప్రాజెక్ట్లో మనం డబ్బులు పెట్టుకోండొచ్చు. సరే, అది కూడా పోయా సంక్రాంతికి. మినిస్ట్రీ ఆఫ్ రిన్యూబుల్ ఎనర్జీ ప్రతి మెగావాట్కి 20 లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తారు. ఎంత ఇస్తారు? 20 lakh rupees గ్రాంట్. 1,800 కోట్ల రూపాయల నష్టం మనకి. అంటే ఈ రెండు కలిపితే ఆల్మోస్ట్ 3,000 crores రూపీస్ ఈ ఒక్క డీల్లోనే మనకి రావాల్సిన ట్యాక్సెస్ ద్వారా, మనకి రావాల్సిన గ్రాంట్ ద్వారా, మనకి వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 9,000 కోట్లు 9,000 మెగావాట్లు ఆంధ్రాలో కొట్టుంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఇక ఇండస్ట్రీ, అది ల్యాండ్ డెవలప్మెంట్ అవుద్ది. ట్యాక్సీలు వాడుకుంటారు, ఫుడ్, వాళ్ళక్కడ పనిచేసే వాళ్ళు ఎంత రొటేషన్ అవుద్దో ఒక్కసారి ఆలోచించుకోమంట. ఇవన్నీ కాదని, ఇవన్నీ వద్దని, నీకు లంచమే ముఖ్యమని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకొని ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కోర్టు మెట్లు ఎక్కాడనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తాను. ఇప్పటికన్నా సాక్షి పేపర్కి భారతక్క చెప్తున్నా, అక్క బాధపడబాకక్క, ఇక్కడైతే రోజు చూడొచ్చు, అమెరికా జైల్లో వేస్తే రోజు చూడలేం. నీకు మంచి అవకాశం కూడా ఇప్పిస్తాం. మేము అంకుల్ ట్రంప్తో మాట్లాడి మీకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి మీరు రోజు కలిసేదానికి అక్కడుండే ఎన్ఆర్ఐలందరి తరపున కూడా మేము ప్రెసిడెంట్ ట్రంప్కి పిటిషన్ వేసి మీరు మీ ఆయన్ని రోజు చూసుకునేటట్టు అమెరికా జైల్లో చేసే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.